పసిబిడ్డలకి ఎక్కడైనా తన తండ్రి ద్రోహం చేస్తారా? వెంకన్న ఈ రోజు తన బిడ్డకి అలాంటి గతి పట్టించాడని చెప్తున్నా అంటే నిజంగా నిసిగ్గా ఇట్లాంటి మాటలు మాట్లాడడం క్షమాపణ చెప్పాలి సార్. ఓకే ఓకే, ఒకసారి బయట విందామండి, బయట ప్లే చేయండి అమ్మా. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. అదే చెప్తున్నాను కదా, వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. ఆ రోజు కడిగాడు కదా, తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని జరిగాయి కదా, కొండ మీద మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్ని. తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్. అదే ఓకే, ఏంటి మర్డర్ ఏంటండి కీర్తన గారు కొండపైన? అంటే ఆవిడ కళ్ళు మూసుకొని ఉంటారు సార్. ఈ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే దాని కూటమి మీద ఆపాదిస్తారు. ఆవిడ తెలిసింది ఒకటే, అంటే ఎక్కడ ఏం జరిగినా దాని కుటుంబే బాధ్యులు, కుటుంబ పెద్దలే మీరు మర్డర్ చేయండి, మీరు మానభంగాలు చేయండి, లేదంటే మీరు అటాక్లకు పాల్పడండి అని మేము ప్రోత్సహిస్తున్నట్టు ఆమె చెప్తారు. ఆవిడ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి ఆమె మాట్లాడు. ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాలి. అనవసర ప్రసంగాలు ఎందుకు, ఆడంగి బెదవాలు అంటుంది సార్. అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతుంది, కనీసం కొంచెమన్నా ఇంకిత జ్ఞానం లేకుండా వీళ్ళు కనీసం మహిళలు అంటే ఒక పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చినందుకు మీరు ఆలోచించుకోవాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి మేము ఎందుకు వెళ్ళమని చెప్తుంటారు అక్కడికి? టు బి ఫ్రాంక్ ఎందుకు వెళ్ళమని చెప్తుంటారు? ఆ ఇష్యూ ఏదో తెలుసుకొని దాని పక్షాన్ని మీరు ఫైట్ చేయమని చెప్తుంటారు. వీళ్ళు చేంజ్ చేస్తున్నారు అక్కడ. రైట్, సురేంద్ర నాయుడు గారు, కీర్తన గారు మీరు సిగ్నల్లోకి ఏమన్నా రావడానికి ట్రై చేయండి. సురేంద్ర నాయుడు గారు, అసలు ఏం జరుగుతుంది తిరుమలలో, తిరుమల ఆ ప్రాంతాల్లోని ఆ టెంపుల్ సిటీలో? అసలు ఎందుకు అనవసరమైన రచ్చ? కావాలని ఏమన్నా రాజకీయ కుట్రలా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నిన్న జరిగిన సంఘటన కల్లారా చూసిన వ్యక్తిగా నాకు అనిపించింది. అంటే రోజా గారి కంటే నేను బాగా నటించాలా అని కరుణాకర్ రెడ్డి పోటీ పడుతున్నాను. కరుణాకర్ రెడ్డి కొడుకు పోటీల్లో కూడా కరుణాకర్ రెడ్డి నా కొడుకు కంటే నేను బాగా నటించాలని, మా నాయన కంటే నేను బాగా నటించాలని అభినయ్, ముగ్గురు ఒక్కరిని మించినట్టు ఒకరు పోటీ. ఇప్పుడు మీరేం చెప్పారు, నేను ఆడికి వస్తాను గోశాలకు అని చెప్పారు. ఈ ఎస్పీ గారు ఏం చెప్పారు, మీరు ఒక్కరు మీ సెక్యూరిటీతో కూడా అనుమతిస్తాం, రాండి గోశాలకు అని చెప్పారు. గోశాలకు రమ్మంటే మీరు మీ ఇంటి ముందర పడుకొని మీ మంది మార్బరాలను దొడుకొని వచ్చి మమ్మల్ని అనుమతించరా నన్ను ఒక్కరిని అనుమతించు నేను వస్తా అంటే నేను సర్లేండి. ఓకే, అవన్నీ కూడా సురేంద్ర నాయుడు గారు అవన్నీ మనం విన్నాం. రోజా గారు మాటలన్నవే ఇప్పుడు ప్రధానంగా చర్చ అవుతుంది. నేను రోజా గారిని గురించి ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే నాకు బాగా తెలుసు. ఎలాగా అంటే ఆ మొక్కను మేము కదా నాటినాం, ఆ మొక్కను మేము నాటినాం. చంద్రగిరి నియోజకవర్గంలో ఆమె టికెట్ ఇచ్చినప్పుడు ఆమె వెనకమ్మిటి తిరిగిన వ్యక్తిని నేను. ప్రతి ఇల్లు టచ్ చేసి ఆమెకు ఓటేయమని చెప్పి అడిగినటువంటి వ్యక్తిని. అప్పుడే ఆమె బాధ భరించలా, పార్టీ కోసం పనిచేశాను నేను. అప్పుడే ఆమె యాక్షన్, ఆమె స్టైలు మేము భరించలేక అందుకే ఓడిపోయింది. అది వేరే విషయం, దాన్ని పక్కన పెడతాం. ఈరోజు ఆమె చెప్తా ఉంది చంద్రబాబు నాయుడుకు జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, ఏం జరిగింది చంద్రబాబు గారికి? ఇప్పుడు చంద్రబాబు గారికి 20 క్రిమినల్ మైండ్లు పేల్చితే 30 అడుగులు పైకి ఎగిరి కింద పడితే మళ్ళా వెంటనే నిలబడి రాజకీయం చేద్దాం పదండి, ప్రజల కోసం నేను పనిచేస్తా,
అని చెప్పేసి వచ్చాడు. ఏం జరిగింది చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగింది? ఆ బిడ్డ ముక్కు పచ్చలారని బిడ్డ 7వ ఫ్లోర్లో 8వ ఫ్లోర్లో నుండి అగ్ని ప్రమాదం జరిగితే సేఫ్గా బయటపడ్డాడు. దేనికి? వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మారు కాబట్టి, వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల వీక్షణాలు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళని కాపాడాడు. మీకు మీ నాయకుడు ఏమయ్యారు? మీరు పోయారు కదా తెలుగుదేశం నుండి, మీరు అక్కడికి పోయి బొకే ఇచ్చారు కదా. బొకే ఇచ్చిన 3వ రోజు ఏమైంది మీ నాయకుడికి? ఇంక నేనేం మాట్లాడాలా? ఆ ముందు అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీ నాయకుడు? మీ నాయకుడు డాలర్ల గురించి 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పింది ఎవరు? అదేవిధంగా డాలర్లు 2-3 చంద్రబాబు కూర్చో 2-3 డాలర్లు ఎవరు వచ్చుంటారు ఇచ్చుంటారు, ఏమైతుంది? కూర్చో అన్నాడు కదా. 3 రోజుల తర్వాత ఏమైంది? నేను మాట్లాడకూడదు అనుకున్నా, బాధ నాకు, మాట్లాడకూడదు అని చెప్పి నేను కూడా ఒక సగటు మనిషిగా. కానీ వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి నేను మాట్లాడాల్సి వస్తా ఉంది. ఒక మహిళగా కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి సతీమణి నిరూపించారు. ఒక కన్న పేగు ఎంత ఇబ్బందిగా ఎంత కొట్టుకుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి సతీమణి సాక్ష్యం, దానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటానంటే ఈ మాట ఎందుకంటానంటే, ఆవిడ ఈ దేశం కాదు, ఈ రాష్ట్రం కాదు, అయినా వెంకటేశ్వర స్వామి భక్తి భావంతో ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాయో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నేరుగా అక్కడికి వచ్చి క్షేత్ర మహిమను తెలుసుకొని ఆ క్షేత్ర మహిమ ఏ విధంగా ఉందో ఆ ప్రకారం వరాహ స్వామిని దర్శనం చేసుకునే ముందే సనాతన ధర్మాన్ని పుట్టి పెరిగి అప్పటి నుండి ఆమె సనాతన ధర్మాన్ని అవలంబించలేదు కాబట్టి ఈ దేవుడి మీద నాకు భక్తి విశ్వాసం ఉంది, నేను ఈ దేవుడి మీద భక్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పి లాగ్ బుక్ సంతకం చేసి సురేంద్ర నాయుడు గారు ఏంటి ఎమ్మెల్యేలు ఏమైనా వ్యతిరేకతగా ఉన్నారా ల్యాండ్ పూలింగ్ మీద? అదో చర్చ జరుగుతుంది సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడా వ్యతిరేకత లేదు. ఈ గ్లోబల్ ప్రచారము, ఈ గ్లోబల్ ప్రచారాన్ని కూడా ఏమంటామంటే, ఇప్పుడు లాస్ట్ 2014 నుండి 2019 వరకు చంద్రబాబు గారి మీద ప్రయోగించారు కదా వీళ్ళు, ప్రత్యేక హోదా, నేను వస్తాను, నేను లెక్కరు అంతా మాఫీ చేస్తా అని చెప్పి ఇట్లా ప్రయోగాలు చేయడం. అదే విధంగా 7 కొండల వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ కొట్టేశాడు, ఆ నగలన్నీ తీసుకొని చంద్రబాబు గారి బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు అని చెప్పి ప్రజలను నమ్మించి ఏదో చేయాలని చూశారు కదా. అప్పుడు ర్యాప్ లో పడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి 11 ఇచ్చినా కూడా ఇంకా మార్పు రాకుండా రేపు 2029 ఎన్నికలకు పోయినప్పుడు ఈ 11 కాస్త ఇంకేదో 20-21 కన్నా చేసుకుందాం అనే ధ్యాస కూడా లేకుండా 11లో ఒకటి మైనస్ చేసేసి మళ్ళా 11 పక్కన ఉండే ఓటు బెరికేసి ఓటు కాడికి పరిమితం అవ్వాలనుకొని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కూడా కూటమిలో కానీ ఎమ్మెల్యేలో కానీ వ్యతిరేకత లేదు. ల్యాండ్ పూలింగ్ లో కూడా ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. ఎందుకు వ్యతిరేకిస్తారు సార్? 33,000 ఎకరాలు ఒక లాఠీ ఇరక్కుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాజధాని కోసం త్యాగం చేసినటువంటి రైతులు ఉన్నటువంటి ప్రదేశం అది. అక్కడ కావాలంటే ఇంకొక 40,000 ఎకరాలు కావాలంటే కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని వస్తుంది, అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, ఉండే భూముల్లో మనకు మంచి వాల్యూ వస్తుంది అని చెప్పిస్తారు. ఎందుకు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారు? వీళ్ళ ప్రచారాలు తప్పించి. రైట్. ఏంటి మోహన్ రెడ్డి గారు కాదు సార్, ఆయన నాగార్జున కాంగ్రెసా టీడీపీ జనసేన అంటే పసిబిడ్డకి సపోర్ట్ చేస్తే వైసీపీ అయితే టీడీపీ అయితే జనసేన అయితే పసిబిడ్డ మీద వెయిట్, ఆయన మాట్లాడినవ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఇస్తాను, అవకాశం ఇస్తాను. మాట్లాడండి మీరు మోహన్ రెడ్డి గారు. ముగ్గురు మాట్లాడినారు. మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఎవరో మాట్లాడరు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. రావద్దని చెప్పి నాకు టైం కొంచెం మాట్లాడండి. ఆయన వైసీపీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయితే, కాంగ్రెస్ పార్టీ ఆరాధ్య దైవం రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కొండలో చనిపోయినాడంటే నోరు మూసుకొని కూర్చుంటే ఆయన కాంగ్రెస్ ఇదేంటి? ఇది రాసుకున్నా, వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో రాసి పెట్టుకున్నా. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. బూతుల పార్టీ మీరు మాకు చెప్పొద్దు. వైఎస్ఆర్ గారిని అంటే నేను వర్మ గారికి ఇస్తా. ఇప్పుడు
నేను వర్మ గారికి ఇస్తా, వర్మ గారు మీరు చదవండి, నేను రాశాను చెప్తా. నేను చెప్తా. మాట్లాడండి మాట్లాడలేదు కదా, మాట్లాడండి మోహన్ రెడ్డి గారు, మీరు రాసుకోండి. ఇప్పుడు 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయంటే వీళ్ళకి 150 సీట్లు వచ్చినాయంట. పెద్ద పొడిచినోళ్ళు ఆయన అధ్యక్షురాలు డిపాజిట్ లేకుండా ఓడిపోయి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నారు. వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా, ఏమన్నట్టే వాళ్ళని మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడి చూద్దాం అనుకుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కూడా టీడీపీ భుజాన్ని వేసుకొని పోతున్నారు. అఖిలపక్షం పిలిచేస్తారంట. అన్ని పక్షాలు మీరేనా, కాంగ్రెస్, జనసేన, టీడీపీ, బీజేపీ అంతా కలిసి మీరే అఖిలపక్షం. మళ్ళీ మీకు పక్షం ఏంటి పక్కన? ఏ పక్షం లేదు కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం చేసిన దాంట్లో మీ ఇష్టం వచ్చేట్టు మా మీద దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు కలుపుకొని దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కు బీజేపీకి సపోర్ట్ లేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. అదేం కాంగ్రెస్ మరి ఇక్కడేం కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ ఏడా తాకట్టు పెట్టారో మాకు లేదు. కాబట్టి ఇష్టం వచ్చేట్టు ఏది బుద్ధి పడితే అది, ఏది అవసరం వచ్చేది మాట్లాడుతుంటారో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీలు వాళ్ళు నొక్కలు పోతాయా వస్తాయా మాకు సంబంధం లే. మేమేంది దాని గురించి మేము మాట్లాడతాం. మేమే కూడా ప్రచారం చేస్తున్నాం. మాకేంటి ప్రచార సాధనలు ఉన్నాయి, మాకుండే ఒక సాధన ఉంటే వీళ్ళకు 50 సాధనలు ఉన్నాయి. తెల్లవారిన వీళ్ళు మాట్లాడాలంటే మాట్లాడతారు, విమర్శించాలంటే విమర్శిస్తారు, మా మీద నిందలు వేయాలంటే వేస్తారు. ఇంకా రోజమ్మ అంటుందంట, ఆ రోజు మాటికి టచింగ్ అనట. ఏమంట లేకపోతే కీర్తన టచ్ చేసుకోరా, చెమటగాడి టచ్ కూర్చుంటుందా? ఎవడైతే కాదు సార్, దాని ఏది పెద్ద సబ్జెక్ట్ కింద మాట్లాడతారు. మీరంటే ఇంతవరకు మార్క్ శంకర్ పేరు ఎత్తనే లేదు ఆడ. మీరు చూస్తున్నారు, రుచి చూస్తున్నారు. అంటే రుచి అంటే మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ కు పోలేకుండా పోతూ లిఫ్ట్ లో కింద కూర్చునేటంట. ఏమైంది అనుకోని, అది కూడా అనుకోవచ్చు కదా. 7 కొండల దగ్గర పోయి అనవసరమైనట్టు రాద్ధాంతం చేసి అక్కడ పోయి అనవసరంగా దేవుని అపార్థాలు చేసి అక్కడేదో ఆవుని పందిని కుక్కని ఈయన కలిసిందని చెప్పి ఆ ప్రచారాలు చేసి ఈ ప్రచారంలో భాగంగా ఆయన రుచి చూసినాడు అనుకోవచ్చు కదా. దాన్ని పట్టుకొని వదిలిపెట్టి ఆయన ఏదో కొడతారు, వీళ్ళంతా చంపడానికి ఉన్నారా? మీరు రాజకీయాలు చేయడానికి లేదా? చంపడానికి, కేసులు పెట్టడానికి, ఇండపడడానికి ఇంకా వేరే పనులు లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆ హామీలు నెరవేర్చాలనే ఉద్దేశం. మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, ఎంతసేపు అయినా మాట్లాడండి, ఎవరికి ఇబ్బంది లేదు. ఏంది అనవసరమైన మాటలన్నీ మాట్లాడడం ఏంది? ఇప్పుడు మీరు ఉంటారా పోతారా అది మీ ఇష్టం, మాకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. ఇప్పుడు అమరావతి అంటున్నారు, అమరావతి కట్టండి. ఎవడతన్నాడు? 2015లో వచ్చి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినారు. 15 నుండి ప్రధానమంత్రి ఆయనే. ఇప్పుడు మళ్ళీ అదే ప్రధానమంత్రి శంకుస్థాపన కాదండి. మీరు ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు కదా, ఆగింది మీ వల్లే కదా. ఆడే పూర్తి చేసి లేదు కదా. 5 ఏళ్ళు మీరు చేయొచ్చు కదా సార్. కాదు, మీరు చేయొచ్చు కదా మోహన్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం ఇచ్చారు కదా. ఆ ప్రాంత వాసులు మిమ్మల్ని గెలిపించారు కదా. కాదండి మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు కాదండి, వినండి. ఒక సీఎం కొడుకుని అక్కడ ఓడించి మీకు పట్టం కట్టారు కదా. మీరు అమరావతిని మీరు అభివృద్ధి చేయాల్సింది కదా. ఎవరొద్దన్నారు? లోకేష్ని ఓడించలేదా? ఇప్పుడు అమరావతి మేము అభివృద్ధి చేసినామా చేయలేదా, మీరు చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడదాం. మీరు ఇప్పుడు చేయాలంటున్నారు కాబట్టి పక్కన పెట్టడం ఏంటండి? 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు చేసేదానిపైన డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు 33,000 మీరు మాట్లాడితే ఓకే క్రాస్ టాక్ వద్దండి. సురేంద్ర నాయుడు గారు నేను ఇస్తాను. సురేంద్ర నాయుడు గారు ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. సురేంద్ర నాయుడు గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడినవ్వండి, నేను ఎంతసేపు వస్తాను అంతసేపు నేను అవకాశం ఇస్తాను. రాసుకోండి, ఎందుకు టైం వేస్ట్ కదా. 10 నిమిషాలు పైన ఇచ్చిన, నాకు ఇచ్చింది 2 నిమిషాలు, టైం వేస్ట్ కదా. 5 నిమిషాలు మాట్లాడకపోతే మాట్లాడండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. 60 మంది ఎమ్మెల్యేలు ఏంటి మీరు టచ్ లో ఉన్నారా, లేకపోతే అక్కడ వ్యతిరేకత వస్తున్నదా, లేకపోతే 3 రాజధానులనే వాళ్ళు ఏమన్నా అంటున్నారా? 60 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలు రాజధానులు అంటున్నారా, 40 మంది ఎమ్మెల్యేలు అంటున్నారా? ఆ రోజు ఎమ్మెల్యే ఎవడు భూమి ఇవ్వకపోతే వాళ్ళందరినీ బలవంతం చేసి కేసులు పెట్టించి లోపల పెట్టించి కోర్టు ఇచ్చి కాల్పించి ఎన్నో రకరకాల చిత్రహింసలు పెట్టి ఆ భూములు లాక్కున్నారా? ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి భూములు 7 రాజధాని 6 రాజధాని అని చెప్పి 10,000 ఎకరాలు దాదాపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు నాయకులు కబ్జా చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ఉండేది ఏముందంటే తెలుగుదేశం పార్టీ బాగుండాలి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బాగుండాలి, నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, లోకేష్ గారు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలా లేదా అనే ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు అనుకున్న సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు రాజధాని కోసం మళ్ళీ 40,000 ఎకరాలు అంటున్నారు. దాదాపు ఇప్పుడు 33 ప్లస్ 15 48,000 ఎకరాలు ఉందా? ఇప్పుడు 48,000 ఎకరాలతో మళ్ళీ 40,000 అంటే దాదాపు 1,00,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కోసం కడుతున్నామంటున్నారు. దేశాన్ని తలదంతుంది అంటారు, ప్రపంచాన్ని తలదంతుంది అంటారు. మనం ఎప్పుడు చేయగలము? 5 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు తాత్కాలిక రాజధాని కట్టి ప్రతిపక్ష నాయకుడు కూర్చునే చోట నీళ్లు గారేటుగా పెట్టి ఇప్పటికే ఇదంతా పనికి రాకుండా చేస్తే కోర్టు లేదు, రోడ్డు లేదు, అలాంటిది పెట్టుకుని లేదు మేము 5 ఏళ్ల కంటే ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, రేపు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తే మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి ఎగసాపడిలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఏమంటే మళ్ళీ
గెలిపించండి, మళ్ళీ చేస్తాం. ఇదే పని మీద పెట్టి రాష్ట్ర ఖజానా అంతా తీసుకుపోయి అక్కడ పెట్టేసి అది మళ్ళీ ల్యాబ్ చేసి ఆడు వర్షంలో తడిసిపోయిన తర్వాత ఇదంతా పాడైపోయింది, మళ్ళీ నిపుణులు పిలిపించినా ఆ నిపుణులు వచ్చి చూస్తారు. నిపుణులు చూసిన తర్వాత మళ్ళీ రాజధాని కొత్తగా కడతాం. వీళ్ళు దాచుకోవడం ఎగబెట్టుకోవడం, అక్కడ ఉండే భూములకు రేటు పెంచుకోవడం, ఆ భూముల ద్వారా ఇట్లా అమ్ముకోవడం, వీళ్ళు సంపాదించుకోవడం కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల మేలు కోరాలనే ఉద్దేశం వీళ్ళకు లేదు. కాబట్టే ఈ విధంగా వీళ్ళు నడుచుకున్నారు. కాబట్టి అప్పుడు అమరావతి వాళ్ళు చెప్పినటువంటి ప్రాంతంలోనే స్థానిక ఎన్నికల్లో మా పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి సందర్భం కూడా వీళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదో వాళ్ళు ఈవీఎంలు మెయింటైన్ చేసుకుని ఈవీఎంల ద్వారా గెలిచినాం కదా, మనకు ప్రజలతో అవసరం లేదు, మనకేం పని, మనకు ఓటేసింది కదా వాళ్ళు ప్రజలు ఏంటి. అదిగా మరొక అంశం మోహన్ రెడ్డి గారు, సరే మోహన్ రెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారట, మళ్ళీ ఉచ్చు బిగుసుకుంటుందట, ఈడీ రంగంలోకి దిగిందట, నిజమా? మద్యం కాదండి, మద్యం కాదు, మద్యం అంశం కాదు కదా. ఇప్పుడు మళ్ళీ 73 కోట్లు ఎంతో సీజ్ చేశారు కదండి. 730 అనుకుంటారు కదా, ఎంత 700? అంతే సార్. ఏ నాయకుడైనా వ్యాపారవేత్తమైనా వాళ్ళ మీద 793 కోట్లట వీళ్ళు రెడీగా ఉంటారు. ఎంటర్ అయితే సహజం. ఇవన్నీ రాజకీయాల్లో సహజంగా జరిగేటి తప్ప అరెస్ట్ చేసి కేసు పెట్టి శిక్షలు పడి ఎవరు చేసినారు చంద్రబాబు నాయుడు మీద పెడితే తిరిగే రాలేడు, ఇవన్నీ తిరిగేసుకుంటూ వచ్చా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెయిన్ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద బురద చల్లితే వాళ్ళు తుడుచుకుంటా అంటే మేము చేసినటువంటి ఆరోపణలు, మేము చేసినటువంటి పనులు, చేయనటువంటి పనులు, మేము ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరకపోయినా మా జోలికి రాకుండా వీళ్ళ జోలికి పోవాలి, జనం మమ్మల్ని తిట్టకుండా వీళ్ళకల్లా ఎగజూడాలి, అప్పుడు తప్పించుకోవడానికి మనకు బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు ఏమైందని. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అప్పుడు ఎమ్మెల్యే లేడు కాబట్టి, ఎమ్మెల్యే గురించి తెలుసు కాబట్టి ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే అయినాడు, డిప్యూటీ సీఎం అయినాడు, ప్రజల సమస్యలు ఏందని తెలిసింది, ప్రజల దగ్గరికి పోతే నిలదీస్తారనే ఉద్దేశంలో భాగంగా రోజు నాకు కడుపు నచ్చింది, కాళ్ళు వచ్చింది, జ్వరం వచ్చింది, మాట్లాడమనండి. కీర్తన గారు, ఇస్తాను మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎందుకంటే మీరు ఆయనకి అనారోగ్యంగా ఉంటే దాన్ని కూడా మీరు ప్రస్తావించారు. కీర్తన గారు అసలు ఏమవుతుంది ఆయనకి? ఏంటంటే మీరెందుకు కదా సార్, మీరేం నా మీద చెప్తారు? అదేనండి. ఓకే, అప్పుడు మీరు అంటున్నారు కదా ఇలా లెగిస్తే నొప్పి వస్తుంది, కూర్చుంటే నొప్పి వస్తుంది, అదే అంటున్నాను. ఓకే కీర్తన గారు, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతుందండి? పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది అసలు? కీర్తన గారు అది మీరే చెప్పాలి. సార్ ఒకరి హెల్త్ గురించి కూడా వీళ్ళు కాంట్రవర్సీలు లేదు కామెడీలు చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నా మీద సానుభూతి చూపించమని చెప్పట్లేదు, నిరంతరమైన శ్రమ చేస్తున్నారు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయింది. సార్కి సివియర్ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారు, ఆ విషయం అందరికీ తెలుసు. నిరంతరం ఇక్కడ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే వైజాగ్ నుంచి సింగపూర్కి వెళ్ళారు బాబు కోసం. అక్కడ మళ్ళీ బిడ్డని టేక్అవుట్ చేసుకోవడం, మళ్ళీ చూసుకోవడము, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ వెంటనే కార్యక్రమం అటెండ్ అవ్వడం, కొంచెం సిక్ అయ్యారు. దాన్ని కూడా వీళ్ళు ఒక విధంగా కాంట్రవర్సీ చేస్తారంటే ఇంక వీళ్ళకన్నా ఇంకా విఘ్నత లేదనుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మీరు రాష్ట్ర సమస్యల గురించో రాష్ట్ర బాధ గురించో మాట్లాడాలి, కానీ ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడము లేదు. పొద్దుగూకులు బెంగళూరుకి వెళ్ళి రెస్ట్ తీసుకునే వాళ్ళకి ఏ రోగాలు రావు నాకు తెలిసి, రెస్ట్ లోనే ఉంటారు కాబట్టి, నిరంతరం ప్రజా సమస్యలు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం వస్తుంటాయి, శ్రమ పడుతూ ఉంటారు కాబట్టి. ఇక్కడ మెయిన్ గా సార్ ఒక మాట అన్నారు, రోజా ఎక్కడైనా వాళ్ళ బాబు గురించి మాట్లాడిందా అని. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఒక చిన్న విషయం జరిగింది అన్నారు, అంటే అదేంటండి? ఇంకా బాబు గురించి కాకుండా ఇంకా ఏ విషయంలో మాట్లాడింది ఆవిడ నీట్ గా అక్కడ చెప్తుంది. టెలికాస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పసిబిడ్డ గురించి మాట్లాడింది కదా, ఇంకేం కావాలి మీకు ఎవిడెన్స్? అక్కడ ఆయన ప్లే చేశారు కదా. ఇప్పుడు మీరంటే కదా ఏడుకొండలో రాజశేఖర్ గారు అని, పసిబిడ్డ రాజశేఖర్ మంచి కదా, పసిబిడ్డ దేవుడు ఎవరు మాట్లాడారు, ఎవరు విఘ్నత కోల్పోయారు? ఏడుకొండలో రాజశేఖర్ గారు మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని మాట్లాడొద్దన్నారు, నేను వాళ్ళని ఆపాను. మోహన్ రెడ్డి నేను అట్లా చెప్పలేదన్నా, ఆవిడ చీప్ గా మాట్లాడుతున్నారు. మేం మాట్లాడాలనుకుంటే ఎన్ని అంశాలు ఉండవు అని నేను వరుసగా లిస్ట్ పెట్టి చెప్పినానన్నా. దాంట్లో ఈ విషయం కూడా ఉంది, ఆ విషయం మనం గమనించాలి. మీరు కేవలం మేము అన్నామని మమ్మల్ని చూపిస్తున్నారు. ఒక మినిస్టర్ గా ఉండి, ఒక పార్టీ పర్సన్ గా ఉంటూ ఆవిడ అలా మాట్లాడడం తప్పు కదా అన్న? పసిబిడ్డలు ఎందుకు తీసుకురావాలి?
ఆ బిడ్డకి ద్రోహం ఏం చేశాడన్నా? నిజంగా వెంకన్న స్వామి అలా చేస్తాడా? ఫస్ట్ ఆమె మాట్లాడింది, ఆ మాట తప్పని మీరు చెప్పకుండా నేను లిస్ట్ అవుట్ చేస్తూ మొత్తం అన్ని చెప్పుకుంటా వచ్చాను. ఒక పాయింట్ రాజశేఖర రెడ్డి గారి మాట ఒకటే చెప్పలేదు. అమరావతి రైతులు 7 సరే ఇప్పుడు కాదండి, ఈయన ఆరోగ్యం ఏంటి, ఆయన ట్రీట్మెంట్ అవుతుందా, ఎక్కడికన్నా వెళ్తారా? ఎందుకంటే చాలా క్యాబినెట్లు వాటికి ఆయన కూర్చోలేకపోతున్నాడు. ఈరోజు ఏదో లిఫ్ట్లో కూడా ఆయన సరిగ్గా ఉండలేకపోయారు అని చాలా సీరియస్గా ఉన్నదని కదా, అది ఆందోళనగా ఉంటుంది. దాని మీద ఏమి హెల్త్ పుకార్లు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు అయితే పవన్ కళ్యాణ్ గారు సఫర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్. అందరికి తెలిసిన విషయమే అది. బ్యాక్ పెయిన్ వల్ల ఆయన సఫర్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు, సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడ రెస్ట్ లేదు. ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం దొరకట్లేదు. ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు, మీరు గమనిస్తున్నారు. ఫ్లైట్ జర్నీస్ చేస్తున్నాడు, ఎక్కువ ప్రజల్లో తిరుగుతున్నారు, మమేకం అవుతున్నారు. సో రెస్ట్ తీసుకుంటూ బెంగళూరు ప్యాలెస్ లో ఉండాలి, ఏ రోగాలు రావు. పాపం ఆయన కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి మళ్ళీ అప్పుడు మీ వాళ్ళకి కూడా వచ్చింటాయి కదా. ఇప్పుడు వీళ్ళది మాత్రం మాకేం రావుకుంటా, మేము ఎప్పుడు స్ట్రైట్ ఉన్నాం, గట్టిగా ఉన్నాం. మాకు ఇప్పుడు ఎవరితోనే కుస్తీ పట్టడానికి రెడీగా ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక మళ్ళీ ఒకసారి బల ప్రదర్శన కుస్తీలు పట్టిన ప్రజలకు ఏమైనా కుస్తీలు పట్టినట్టు సీఎం పదవి ఇస్తాడా? ఆ కుస్తీ కాదు, పోరాటంలో జగన్మోహన్ రెడ్డికి కొండెక్కేదానికి 8 రోజులు పట్టింది, 8 గంటలు పట్టింది. మా చంద్రబాబు నాయుడు 3 గంటలు ఎక్కాడు. 70 సరే ఓకే ఓకే టాపిక్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి చెప్పండి కీర్తన గారు, ఒక నిమిషం అండి కీర్తన గారు చెప్పండి. ఫిట్నెస్ లో బల ప్రదర్శన చేసిన వాళ్ళకైనా సీఎం పదవులు ఇక్కడ ఇస్తారా? నాకు ఆ డౌట్. వాళ్ళ పదవి కాలంలో వాళ్ళు ఏం మంచి పనులు చేస్తున్నారు, గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు, డోలీలతో తిరిగి వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చాడు, పాదరక్షకులు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెప్పులు అందిస్తున్నాడు, తక్షణమే సహాయపడుతున్నాడు. అటువంటి గొప్ప విషయాల గురించి మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు 2 ప్లేట్లు ఎక్కువ తింటాడు, 3 ప్లేట్లు ఎక్కువ తింటాడు, 3 గంటలు పరిగెత్తాడు. మాకెందుకు సార్ ఆయన పరిగెత్తే, మాకెందుకు నిలబడుకుంటే మాకెందుకు? ఒక్కసారి కూడా తెలంగాణ అంటే ఆంధ్రాకి రాదా? జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 4 రోజులు ఇక్కడే ఉన్నాడు. మీకు తెలుసు, 6 రోజులు వారానికి 4 రోజులు తాడేపల్లి ఉంటాడు. మీలాగా పోయి హైదరాబాద్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాకు సపోర్ట్ చేయట్లా, కూటమికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తుందని చెప్పి వైసీపీ సోదరులు అడిగారు. అంటే సోదరా, మాది కాంగ్రెస్ పార్టీ బూతుల పార్టీ కాదు. బూతుల పార్టీ ఏందనుకో మీలాగే బూతులు తిట్టుకుంటానే ఉండేవాళ్ళు. మీరు బూతులు తిట్టిందే కాక మా వైఎస్ఆర్ని కూడా అందులో లాగారు. అది తప్పు మీది. ఈరోజు పసిపెట్టిన అలా లాగకూడదు, అది తప్పు, తిట్టకూడదని చెప్పి మేము ఖండిస్తే మాకెందుకు సపోర్ట్ చేయట్లా, మీరు వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. నేను చెప్తాను, ఫస్ట్ మీకు సమాధానం చెప్పే ముందు కూటమిలో ఉన్న 2 సోదరులకు చెప్తున్నాను. దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ గారు మన మధ్య లేరు. ఆయన మంచో చెడు ఆయన దేవుడి దగ్గర ఉన్నారు. ఆయన మన మధ్య లేని వ్యక్తి గురించి మీరు మాట్లాడవకండి. ఎందుకంటే వైసీపీ తిట్టే బూతులకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. మీరేమన్నా అనాలనుకుంటే ఆ యొక్క వైసీపీ పార్టీ వాళ్ళు అనండి. ఎందుకు వైసీపీకి యాజ్ వెల్ యాజ్ వైఎస్ఆర్కి సంబంధం లేదు నేను అంటున్నా అంటే, మా యొక్క వైఎస్ఆర్ని కేసులో ఇరికిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మా వైఎస్ఆర్ గారిని చంపేశారని చెప్పి రిలయన్స్ వాళ్ళకి ఎంపీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మా వైఎస్ఆర్ గారిని పచ్చి బూతులు తిట్టిన వాళ్ళతో చేతులు వేసుకొని చిట్టాపట్టల కేసీఆర్ కూడా తిరిగింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చివరి మూమెంట్లో మా వైఎస్ఆర్ గారికి ఇచ్చిన మాట ఏదైతే ఆస్తి పంపకాల్లో ఇచ్చిన మాట తప్పింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గెలిచిన తర్వాత గెలవక ముందాక వైఎస్ఆర్ అని చెప్పి భజన చేసి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ గారి ఫోటో తీసి పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో దయచేసి వైఎస్ఆర్సీపీ వేరు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వేరు, అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గెలిపించింది వైఎస్ఆర్ గారిని ఎమ్మెల్యే గెలిపించింది కాంగ్రెస్ పార్టీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అలాగే వైఎస్ఆర్ గారిని మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ. అలాగే ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే కాంగ్రెస్ పార్టీ.
అది మీరు గుర్తించుకోవాలి. ఓకే. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఇండియా జగన్మోహన్ మొత్తంలో మీకుంది 11 ఎమ్మెల్యేలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అని వస్తున్న ప్రచారంలో నిజమేంత సార్ వీళ్ళ చేసిన పాపానికి వీళ్ళే పోతారు సార్. డెఫినెట్గా ఎన్ని అక్రమాలు చేశారో వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు కూటమిని అన్నారు దాచుకో పంచుకో దోచుకో అని చెప్పి ఒక సామెత చెప్తారు. అది యాక్చువల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ సార్. ఈరోజు మీరు విఎస్ఆర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గొడవైంది అంటే డబ్బు విషయంలో మాత్రమే గొడవైంది, నేను తినేస్తున్నా అని చెప్పి ఆయన అనుకుంటున్నారు, అందుకే నాకు ఆయనకి దూరం వచ్చింది, అందుకే నేను పార్టీ నుంచి దూరం వెళ్ళటం జరిగిందని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గారే చెప్పారంటే మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏంది? దోచుకో దాచుకో పంచుకో అన్నది మాత్రమే మీ స్టాండు. మీరు అది దొరకలేదని మీరు వాళ్ళ దగ్గర విన్నారు, దోచుకున్న వాళ్ళ దగ్గరికి టీడీపీ వాళ్ళు దోచుకున్నారు కదా, వాళ్ళు దోచుకున్న వాళ్ళ దగ్గర పోతే మాకు వచ్చిందని కాదు సోదరా, నేను ఒక్క మాట్లాడుతున్నా. ఈ రోజు మేము బీజేపీకి బీటీ ఉన్నాం కదా సార్. ఒకే రండి, ఇది ఒక్కటి రండి, పాయింట్ మాట్లాడతా, నేను పాయింట్ మాట్లాడతా, మీరు ఆన్సర్ చేయండి. లేదు డైవర్ట్ చేయొద్దు, పాయింట్ మాట్లాడతా, నేను మాట్లాడడానికి మీరు ఆన్సర్ చేయండి. నేను మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ చేయండి, మీ దగ్గర ఆన్సర్ ఉంటే. ఈరోజు మేము బీజేపీ బీటీం అంటాం కదా, అసలు బీజేపీ బీటీమే మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మా శర్మం ఒక్క బోర్డు మీద మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక్క బోర్డు మీద మాట్లాడారా? మా శర్మం పోలవరం యొక్క కెపాసిటీ గురించి మాట్లాడితే ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బయటకు వచ్చి మాట్లాడారా? మీరు చూపించుద్దాం, మీరు ప్రెస్ మీట్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక్క బోర్డు మీద చూపించండి. జగన్మోహన్ రెడ్డి పోలవరం మీద ఎప్పుడు మాట్లాడారు చూపించండి. మీరు ఎక్కడ మాట్లాడారు? పోలవరం గురించి మీరు ఎక్కడ మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఎక్కడ మాట్లాడారు? ఈ రోజు సురేంద్ర నాయుడు గారు భయపడే సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం నాగార్జున గారు ఒక నిమిషం, టాపిక్ డైవర్ట్ అవుతుందండి. సురేంద్ర నాయుడు గారు రెస్పాండ్. సార్ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అమరావతిలో ఏదో భూములు లాగేసుకుంటున్నారు, లాఠీలతో కొట్టేశారు, వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ భూములు లాగేశారు, కేసులు పెట్టారు అని చెప్పి 33,000 ఎకరాలు ఒకే ఒక లాఠీ విరక్కుండా సేకరించగలిగినటువంటి ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు దాన్ని కూడా మీరు మెచ్చుకోలేకపోతే ఇంకా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. నెంబర్ 2, మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి. రన్నింగ్ కామెంట్ ఓకే, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేయండి పీసీఆర్. ఈయన అధికారం లేకొచ్చేటప్పుడు ఏం చెప్పాడు? ఇదే వీళ్ళ రోజా గాని వీళ్ళ మంత్రులు వెలగబెట్టిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? మేము అధికారం లేకొచ్చిన వెంటనే ఇదే అమరావతిని మేము కంటిన్యూ చేస్తాం, మాకు సొంత ఇల్లు ఇక్కడ ఉంది, చంద్రబాబు గారికైనా సొంత ఇల్లు లేదు ఇక్కడ అని చెప్పి నమ్మబలికి అధికారం లేకొచ్చిన తర్వాత 3 రాజధానులు చెప్పి నాటకాలు అడిగి శ్మశానం అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని కూడా, ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలను కూడా పొట్ట మీద తన్ని వాళ్ళ దాదాపు 35 మంది మరణానికి కారణమైన వాళ్ళు వీళ్ళు రాజధాని గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటారు? మేము కట్టలేదు అంటున్నారు. మేము 5 సంవత్సరాలలో 33,000 ఎకరాలు సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. రాజధాని డెవలప్మెంట్ మీద నేను మళ్ళీ డిబేట్ పెడతాను, దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడదాం ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు దాన్ని తిరస్కరిస్తున్నారట, నిజమా? ఇది ఫేక్ వార్త. ఎక్కడ 60 మంది కాదు కదా, ఒక్కరు కూడా తిరస్కరించేవాడు ఎవరు లేదు సార్ ఎమ్మెల్యేలలో. అందరూ మూకుమ్మడిగా అమరావతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలి, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అభివృద్ధి చెందాలనే కోరికతోనే. ఏంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారట అమెరికాలో మీటింగ్ పెట్టుకుని లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారట, నిజమా? అవును సార్, అమెరికాలో ట్రంప్ దగ్గర మీటింగ్ పెట్టి ట్రంప్ వచ్చి ఇక్కడ మద్దతు ఇస్తాడు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయండి అని, అందుకని అక్కడ పోయి ట్రంప్ దగ్గర మీటింగ్ పెట్టేదానికి పోయినారు. మాకేం సార్ ఇప్పుడు లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయాలంటే మేము ఏం చేయలేమా? మాకు ఇంకొకటి మద్దతు కావాలన్నా, లేకపోతే ఇంకొకరు అమెరికా వాడు కావాలన్నా, లేకపోతే పాకిస్తాన్ వాడు కావాలన్నా? మాకు తెలుసు లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయాలంటే చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ మా అన్న పవన్ అన్న మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. పవన్ అన్న చంద్రబాబు నాయుడు ఫస్ట్, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, దాని తర్వాత లోకేష్ బాబు గారు. పవన్ కళ్యాణ్ గారి
తరువాతనే లోకేష్ బాబు గారు. మేమేదో వెంటనే లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేసేసేయాలనో లేకపోతే ఇంకోటనో మాకేం కలలు కనడం లేదు. ఆయన చాలా వయసు ఉంది, చాలా రాజకీయ జ్ఞానం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావాల్సినప్పుడు అవుతాడు. ఇప్పుడు వెంటనే రేపు తెల్లారి ముఖ్యమంత్రి అయిపోవాలని లోకేష్ బాబు గారికి లేదు, మాకు లేదు. మా ముందున్నటువంటి ధ్యేయం ఏంది? 30 సంవత్సరాలు వైసీపీ ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళింది. 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసి పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చాలి. 30 సంవత్సరాలు వెనుకపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలా. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలు ఉన్నారో, కింద పడిపోయినటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఫైనాన్షియల్ గా సెటిల్ చేసి ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా పేదరికాన్ని నిర్మూలన చేసే విధంగా పనిచేసేదానికోసం మా ప్రభుత్వం ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఈడీ ఏంటి సడన్ గా ఇప్పుడు ఉచ్చు బిగిస్తుంది? ఓ పక్క లిక్కర్ స్కామ్ అని విజయసాయి రెడ్డి గారు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి గేలం వేస్తున్నారంటే నిజమా? లేట్ అయింది, ఒక నిమిషం లేట్ అయింది. నన్ను అడిగారు ఇప్పుడే లేట్ అయింది సార్. ఎప్పుడో వెళ్ళి ఉండాల్సింది ఆయన లోపలికి. ఇప్పుడు ఢిల్లీలో మాత్రం 100 కోట్లు స్కామ్ కి ఢిల్లీలో ముఖ్యమంత్రి నెత్తి లోపలేసేసారు, ఉప ముఖ్యమంత్రి నెత్తి లోపలేసేసారు. 7,000 కోట్లు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 1,000 కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగింది. ఎవరైతే లిక్కర్ సేవిస్తారో 25 సంవత్సరాలు సేవించే దాని మీద కూడా అప్పు తెచ్చేశారు. ఎక్కడ కూడా పేటిఎం ఏటీఎం లేకుండా ఓపెన్ గా చేసేసారు వీళ్ళు. ఇది కాకుండా ఆల్రెడీ 43,000 కోట్లు ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్ చేసింది. 43,000 కోట్లు సార్, ₹1 ₹2 కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ సరే, సురేంద్ర నాయుడు గారు ఓకే చెప్పారు కదా. మోహన్ రెడ్డి గారు ఏంటి? ఏంటండి మీ టైం ఏంటి? మీ లెక్క మీరు డిబేట్ అయిపోయింది. మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని సంవత్సరాలు పెట్టాలా, ఎన్ని యుగాలు పెట్టాలా? రైట్, ఓకే. సురేంద్ర నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆగమన్నప్పుడు ఆగాలి. మీరు అవకాశం ఇచ్చాను కదా, మాట్లాడారు. ఆయన మాట్లాడివ్వండి, అందరికీ సమాధానం ఆయనే చెప్పాలి కదా. ఏంటి ఆయన ఏమో మొత్తం గంట టైం ఉంటుంది. గంట టైంలో మీరు ఒక్కరే అర్ధగంట మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళకి అవకాశం ఇలా కొంచెం మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడివ్వండి. 2 నిమిషాలు మాట్లాడితే మీరు అర్థం తగ్గితేటమ్మా. ఏంటండి టైం కూడా. ఓకే, మోహన్ రెడ్డి గారు, ఏ రాజకీయ పదవిలో లేనోడు, సచివాలయం అడుగు పెట్టినోడు 40,000 లక్ష కోట్లు అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే, మరి 20 సంవత్సరాలు, ఈ 5 ఏళ్ళు దాటి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, కొడుకు అప్పుడు మంత్రిగా, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు సురేంద్ర గారు ఈ మేము చెప్పింది కాదు, చేయమంటారా? మేము చెప్పింది కాదు. ఒక్క నిమిషం అండి. సురేంద్ర నాయుడు గారు ఓకే. సురేంద్ర నాయుడు గారు క్రాస్ టాక్ వద్దు. సురేంద్ర నాయుడు గారు అరే సురేంద్ర నాయుడు గారు 15 సంవత్సరాల కేసులు తిరగదొట్టే సురేంద్ర నాయుడు గారు మీరు సైలెంట్గా ఉంటారా? ఆయన మాట్లాడిన తర్వాత మీకు అవకాశం కావాలి అంటే నేను ఇస్తాను, ఆపండి, టైం వేస్ట్ చేయొద్దు. మోహన్ రెడ్డి గారు సింపుల్గా స్ట్రైట్గా రండి పాయింట్లో. మాతో మాట్లాడినప్పుడు ఎందుకు నేను డ్రాప్ అయితే సరిపోతుంది కదా, ఎందుకు పనిలో కూర్చోవాలా? మాట్లాడండి, టైం వేస్ట్ చేయకండి. ఒక 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 లక్ష కోట్లు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే గానోడు, ఎంపీ గానోడు, వార్డు మెంబర్ గానోడు 1 లక్ష కోట్లు తీసుకుంటే
15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు కొడుకు మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల నుండి మంత్రిగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు తెచ్చిండాలా? సింగపూర్ లో మలేసియా ఎక్కడెక్కడ కట్టి పెట్టిండాలా? వీళ్ళని కట్టేటి ఎన్ని ఉండాలా? 50 లక్షల కోట్లకు అధిపతి అయినా దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికన్నా సహకారులలో 6 మెంబర్ గా ఉన్నాడు. సహకారులలో దేశంలో ముఖ్యమంత్రులు అందరికన్నా అరే వినండి సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు, మీరు మాట్లాడిన అర్థం కాదు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇస్తాను మీరు మాట్లాడిన అర్థం కాదు, ఇద్దరు మాట్లాడితే. పొరపాటు ఆయన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అప్పుడు జరుగుతుంది. ఓకే మోహన్ రెడ్డి గారు, ఓకే మోహన్ రెడ్డి గారు, ఓకే మాట్లాడు. స్టూడియోకి ఇవ్వండి కెమెరా. ఇప్పుడు వీళ్ళు మెంగలాగా మంగళవారం అంటున్నారు వైసీపీ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి చేస్తే గత 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారు? కొండ మొత్తం దువ్వారు. కనీసం ఎలకన్నా చూపిస్తారని మేము కూడా వెయిట్ చేసినాం. ఆ ఎలకను కూడా చూపించలేకపోయారు. ఈరోజు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంత అవినీతి చేశారు. అంత అవినీతి చేస్తే మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు గాడిదలు కాస్తున్నారా? ఈరోజు మైక్ ఉంది కానీ వాగుతుంది దేనికి? అంటే మనం మాట్లాడే మాట చిత్తశుద్ధి ఉండాలండి, చిత్తశుద్ధి ఉండాలి. నాయకుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రాణాలు తీశాడు. మీ నాయకులు కల్తీ లెక్కలు అమ్మి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రాణాలు తీశారు. అది మీకు తెలుసా? కనీసం కోవిడ్ టైంలో కూడా ఆపకుండా. లిక్కర్ గురించి వివరణ తీసుకొని చెప్తా. చెప్పండి. లిక్కర్ ప్రతి షాపుకు 3 గవర్నమెంట్ ఎంప్లాయీలు. కీర్తన గారు రెస్పాండ్ అవ్వండి. టాపిక్ డైవర్ట్ అవుతుందండి, లిక్కర్ మీద కాదు డిబేట్. కీర్తన గారు, ఇక్కడ మనము ఇంకొక రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయట్లేదు. ఇది ఈడీ సాక్షాత్ ఈడీ మాట్లాడుతున్న మాటలు. అది మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ ఆయన బ్లైండ్ ఫాలోవర్ ఆఫ్ వైసీపీ. నా మీద పెట్టి మాట్లాడుతుంది, సురేంద్ర గారి మీద పెట్టి కేసు పెట్టి సరేనండి ఇప్పుడు మాట్లాడింది కాబట్టి దాని మీద డిస్కస్ చేస్తున్నాం. వీళ్ళు ఆరోపణ చేస్తే చెప్పండి సురేంద్ర రెడ్డి గారు. సురేంద్ర నాయుడు గారు, 43,000 కోట్ల మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఓకే మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మొత్తం డిబేట్ అంతా మీరే మాట్లాడుతున్నారు. సరే ఓకేనండి, కాదండి క్రాస్ టాక్ వద్దని ఫస్ట్ చెప్పింది మీరే. మరి ఆ లాగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడారు. అసలు రీచ్ అవ్వాలి కదా జనాలకి, మీరు చెప్పిందన్నా రీచ్ అవ్వాలి కదా. సరే ఒక పని చేయండి, డిబేట్ అయిపోయిన తర్వాత వినండి. నేను చెప్పింది వినండి ఫస్ట్. నేను చెప్పింది ఒక్క నిమిషం, నేను చెప్పింది వినండి. డిబేట్ అయిపోయిన తర్వాత అరే ఒక్క నిమిషం అండి, డిబేట్ అయిపోయిన తర్వాత వినండి. డిబేట్ వినండి. సరే వినండి. డిబేట్ అంటే ఇంకా అలాగే ఒకరికొకరు ఆడుకుంటే మీరు మాత్రం కంట్రోల్ అవుతున్నారా? ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే మీరు కంట్రోల్ అవ్వట్లేదు కదా. సరే ఓకే ఒక పని చేయండి, డిబేట్ అయిపోయిన తర్వాత వినండి. అరే వినండి, సరే వినండి. గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే ఉండేది కదా. మీరు అయిపోయిన తర్వాత మీరు టైం చూసుకోండి, నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర. సరే వినండి, మీరు ఎంతసేపు మాట్లాడారో మీరు టైం చూసుకోండి, అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి, మనం మాట్లాడదాం. అవును మీరు ఇస్తాను కదా, అవకాశం ఇస్తారు కదా, వినిపించట్లేదు కదండి. అరే వినండి, కాదండి ఇద్దరు మాట్లాడుతుంటే నాకే అర్థం కావట్లేదు, ఇంక ప్రజలకు ఎద్దుగా మీకు నేను అవకాశం ఇస్తే కాదండి.